రేవంత్ రెడ్డి జై రాహుల్ గాంధీ. అధిక వర్షపాతం కారణంగా పెద్ద మొత్తంలో విపత్తు సంభవించడంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో చాలా గ్రామాలు నీట మునిగాయి. కృష్ణానదికి మున్నేరుకు భారీగా వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి ఇళ్లలోకి నీరు రావడంతో పాటు పంట పొలాల నీట మునిగాయి. నేడు వీరులపాడు మండలంలోని ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి వరద బాధితులతో రైతులతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఇక వరద బాధితులకు టీడీపీ అండగా ఉండి న్యాయం జరిగే విధంగా చూస్తుందని తెలిపారు. నీట మునిగిన పంట పొలాలను అధికారులు ఇప్పటికే అంచనా వేయమని ఆదేశాలు ఇచ్చారని, పంట నష్టపరిహారం కూడా అందిస్తామని, అన్ని గ్రామాల్లో రోడ్డు కోతకు గురవడంతో మరమ్మతులు చేపట్టినట్టు కూటమి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. మనం చూడని విపత్తు చూస్తాం, అనుకోని వరదలు, అదేవిధంగా అధిక వర్షపాతం కారణంగా చాలా పెద్ద మొత్తంలో విపత్తు సంభవించిందండి. ముఖ్యంగా విజయవాడ, అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎక్కువ ప్రాంతాలు ఈ వరద ముంపుకు గురయ్యాయి. మన నందిగామలో చూసినా కూడా ఎటుపట్టు గ్రామాలు, అదేవిధంగా 4 మండలాల్లో కూడా గ్రామాలు ఎఫెక్ట్ అయినాయండి. ఈరోజు వీర్లపాడులో, అల్లూరు, జుజ్జూరు, అదేవిధంగా బెల్లంకి వీటిని పర్యటించడానికి వచ్చాను. మరి వీర్లపాడులో ఇప్పుడు అల్లూరులో చూస్తే ఇప్పుడు పత్తి పొలంలో ఉన్నామండి. చిన్న రైతు అండి, 2 ఎకరాలు మొత్తం కూడా మునిగిపోయింది. అసలు పనికిరాదు. ఇంకా మేము అధికారులకి ఒకటే సూచిస్తున్నాం, తప్పకుండా అన్ని పొలాలని కూడా కండిషన్స్ లేకుండా మీరు ఎన్యూమినేట్ చేసేసేయండి. రైతన్నలు మాత్రం తప్పకుండా మీరు అండగా నిలబడాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలని చెప్తున్నాం. ఎక్కడ కూడా పక్షపాతాన్ని చూపించొద్దని చెప్తున్నాం. నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించేంత వరకు మేము చివరి వరకు పోరాటం చేస్తామండి. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాము. తప్పకుండా మరి బాధితులకు అండగా ఉండమని చెప్పి, మళ్ళీ వాళ్ళు రేషన్ వచ్చిందని చెప్తున్నారు. 2 రోజులు అది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. బాధితులకి రేషన్, బియ్యమాను, కందిపప్పు, అదేవిధంగా పంచదార. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో యువకి